నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. కేరళ మహిళ నిమిషప్రియకు యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. జూలై 16వ తారీఖున ఆమెకు ఆ శిక్ష అమలు చేస్తారని వార్తలొచ్చాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ధారణ రాకుండా, అంటే అఫీషియల్ నిర్ధారణ రాకుండా మీడియా అంతా అదే చెప్తోంది. ఎందుకంటే ఆమెకు ఉరిశిక్ష విధించి చాలా రోజులే అయింది. అయినా ఈ మధ్యనే అక్కడి దేశాధ్యక్షుడు ఉరిశిక్షను ఖరారు చేశారు. దాంతో 16వ తారీఖున ఉరి తీయబోతున్నారు అని మనకు వార్తలు వచ్చాయి. అసలు ఈ నిమిషప్రియ ఎవరు, ఆమెకు ఎందుకు ఉరిశిక్ష విధించారు, తదితర విషయాలన్నీ మనం తెలుసుకుందాం. అంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఈ వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. నిమిషప్రియకు ఉరిశిక్ష పడినా కూడా అక్కడి చట్ట ప్రకారం వాళ్ళు ఉరిశిక్ష విధించారు, నేరం అక్కడ జరిగింది కనుక ఆమెను రక్షించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది, 100% అవకాశం ఉంది. అయితే మన ప్రభుత్వం, మన విదేశాంగ శాఖ మరికొంత ప్రయత్నం చేయాలి. నిమిషప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన వనిత. ఆమె తల్లిదండ్రులు రోజు కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడదు అనే సామెత ఉంది కదా, అట్లా బతుకుతున్న వాళ్ళు. అక్కడి లోకల్ చర్చ్ సాయంతో ఆమె తన నర్సింగ్ కోర్సు పూర్తి చేయగలిగారు. చాలా పేదవాళ్ళు. తన నర్సింగ్ కోర్సు పూర్తి అయిన తర్వాత ఆమెకు కేరళలో ఉద్యోగం రాలేదు. దాంతో ఆమె 2008లో యెమెన్ వెళ్లిపోయి అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు అప్పుడు 19 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత ఆమె 2011లో టామీ థామస్ అనే కేరళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక భర్తతో కలిసి మళ్ళీ యెమెన్ వెళ్లిపోయారు. యెమెన్ లో ఆయన కొంతకాలం ఎలక్ట్రీషియన్ గా పనిచేశారు. 2012లో వాళ్ళకు ఒక పాప పుట్టింది. ఆ తర్వాత వచ్చిన అక్కడ సివిల్ వారు గురించి అందరికీ తెలుసు కదా, అది వేరే కదా. పెట్రోల్ ధరలు పెంచినందుకు అక్కడ సివిల్ వార్ దాకా వెళ్లిపోయింది. ఆ సంగతి మనకందరికీ తెలుసు. ఆ సివిల్ వార్ సమయంలో తన పాపను తీసుకుని టామీ థామస్ మళ్ళీ ఇండియాకు వచ్చేశారు. నిమిషప్రియనేమో అక్కడే ఉండిపోయారు, ఉద్యోగం చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె సొంత బిజినెస్ పెట్టుకుందాం అనుకుని, అంటే తనకు తెలిసింది ఏంటి, హాస్పిటల్ బిజినెస్. 14 పడకలతో ఒక క్లినిక్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. అయితే అక్కడి చట్టాల ప్రకారం అక్కడి పౌరులు ఎవరైనా భాగస్వాములుగా లేనట్టయితే అక్కడ బిజినెస్ చేయడానికి కుదరదు. కనుక ఆమెకు కొంచెం పరిచయం ఉన్న వ్యక్తి, ఆయన బట్టల వ్యాపారి, ఆయనకు ఒక బట్టల షాప్ ఉంది. ఆయన పేరు తలాల్ అబ్దో మహది. ఆయన సాయం తీసుకొని ఇద్దరు భాగస్వాములుగా ఆ క్లినిక్ పెట్టారు. ఆ క్లినిక్ అలా నడుస్తోంది. వారిద్దరి మధ్య కూడా వ్యాపార సంబంధాలు బాగానే ఉన్నాయి. రాను రాను ఆయన ఆమెను వేధించడం ఆరంభించారు. ఆమె పైన డామినేషన్ చేయడం ఆరంభించారు. వచ్చే డబ్బులంతా లాక్కునేవారు ఆయన. అలా నడుస్తూ హింస బాగా ఎక్కువ అవడం, తర్వాత తనను అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఆమెకు అంతకుముందే పెళ్లి ఉంది కదా, పాప కూడా ఉంది కదా, పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. అందరితో కూడా నిమిషప్రియ తన భార్యగా చెప్పుకునేవారు. అంతటితో ఆగలేదు. ఆగక తమిద్దరికి పెళ్లైనట్టుగా దొంగ కాగితాలు సృష్టించారు. దాంతో ఆమెకు విపరీతమైన కోపం వచ్చి పోలీసుల దగ్గర రిపోర్ట్ చేశారు. అక్కడ కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత మళ్లీ వచ్చి వేధింపులను రెట్టింపు చేశారు. ఇంకా వేధించడం, మానసికంగా శారీరకంగా వేధించడం, కొట్టడం, తిట్టడం, డబ్బులు లాక్కోవడం. అంతేకాదు ఆమె పాస్పోర్ట్ను కూడా లాక్కొని దగ్గర పెట్టుకున్నారు. పాపం ఇండియాకు వద్దామన్నా రాలేరు. ఆమె అక్కడే పడి ఉండాలి. ఆయన ఏమి హింసిస్తున్నారు, డబ్బులు చేతుల్లో లేకుండా చేశారు. ఎలాగైనా తన పాస్పోర్ట్ను తను దక్కించుకోవాలనుకుని ఆమె 2017లో ఆయనకు కెటామైన్ అనే మత్తు ఇంజెక్షన్ ఎక్కించారు. దాంతో ఆయన చనిపోతారని ఆయన అనుకోలేదు. డోస్ ఎక్కువడం మూలంగా ఆయన చనిపోయారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆమె తన సన్నిహితురాలి సాయం కూడా తీసుకున్నారు. డోస్ ఎక్కువ చనిపోతే ఏం చేయాలో తెలియక ఆమె శవాన్ని నీళ్ల ట్యాంకులో పడేశారు. ఆమెకు సాయపడ్డ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2018లో ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేశారు. ఆ తర్వాత 2020లో కూడా మళ్ళీ రెండోసారి విచారణ జరిగినప్పుడు అదే శిక్షను మళ్ళీ ఖరారు చేశారు. అయితే ఈ విచారణ సాంతం కూడా అరబిక్ భాషలో జరిగింది. ఆమెకు పూర్తిగా అర్థం కాదు, ఏం జరగనున్నదో కూడా తెలియదు. ఎలాంటి అనువాదకుణ్ణి కూడా ఆమె కోసం నియమించలేదు. ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అదంతా ఆమెకి ఏమీ తెలియదు. ఉరిశిక్ష పడింది, ఆ విషయం మాత్రం తెలుసు. ఆ తర్వాత ఉరిశిక్ష నుంచి ఎట్లా తప్పించుకోవాలని కుటుంబం అదంతా బాధపడతారు కదా. తెలియక జరిగిన పొరపాటు, అంతేకాని నిజంగా ఆమెకు ఆయన చంపే ఉద్దేశం లేదు. ఆ విషయం కూడా ఆమె విచారణలో అడిగినప్పుడు చెప్పారు, కానీ విన్న వాళ్ళెవరు లేరు. ఆ దేశంలో ఒక సంప్రదాయం ఉంది, బ్లడ్ మనీ అంటారు, లేదా వాళ్ళ భాషలో దియ్యా అంటారు. ఆ దియ్యా అన్న బ్లడ్ మనీ అన్న ఏమిటంటే, నేరస్తులు బాధిత కుటుంబానికి కొంత సొమ్ము చెల్లించినట్టయితే అదే బ్లడ్ మనీ అంటారు. వాళ్ళు వీళ్ళని క్షమించవచ్చు. అట్లా బ్లడ్ మనీ కోసం వాళ్ళతో మాట్లాడడానికి, బ్లడ్ మనీ ఎంత అడుగుతున్నారో తెలుసుకోవడానికి నిమిషప్రియ తల్లి
2 సార్లు యెమెన్ వెళ్లారు. వాళ్ళు పేదవాళ్ళు కదా. అయితే వాళ్ళ డిమాండ్ ఏమో చాలా ఉంది. $20 మిలియన్ల ఇవ్వమని చాలా ఇట్లా అడిగారు. ఆ తర్వాత తగ్గుతూ వచ్చారు. తగ్గుతూ వచ్చి ₹1,50,00,000 ఇస్తే మేము క్షమిస్తాము అని చెప్పారు. ₹1,50,00,000 ఒక పేద కుటుంబానికి మామూలు విషయం కాదు. ద నిమిషప్రియ సేవ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఒక సంస్థగా ఏర్పడి కొందరు వ్యక్తులు ఆమె కోసం ₹40 లక్షల దాకా జమ చేశారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అని మనం అడగొచ్చు. భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిమిషప్రియకు శిక్ష పడకుండా ఉండడం కోసం దౌత్యపరంగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నం సరిపోతుందా? నిజానికి యెమెన్ దేశానికి మన దేశానికి చాలా కాలంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల్లో కారుణ్య సంబంధం కూడా ఉంది. హ్యూమనిటేరియన్ సంబంధాలతో మన వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇక్కడ ఒకవేళ ఏదన్నా నేరం చేసినా గానీ జైల్లో ఉన్నా కూడా పంపించే అవకాశం ఉంటుంది. కానీ దౌత్యపరంగా అది తీసుకొని మాట్లాడాలి. ఇప్పుడు డబ్బుల లావాదేవీలు అవన్నీ వీళ్ళ దగ్గర తీసుకొని ప్రభుత్వమే జరిపింది. కానీ ఆ మేరకు ప్రభుత్వం కట్టవచ్చు. ₹1,50,00,000 కట్టడానికి ప్రభుత్వానికి పెద్ద సమస్యనే కాదు. కానీ చట్టపరమైనవి దౌత్యపరమైనవి కష్టాలు వస్తాయని చెప్పి కట్టట్లేదు. ఏమొస్తాయి? ప్రభుత్వం తలుచుకుంటే అలాంటివేవి రావు. ఇదివరకు కూడా చాలా ప్రభుత్వాలు టెర్రరిస్టులకు ఇతరేతర ఇట్లా డిమాండ్ చేసిన వాళ్లకు, ఆఫ్రికన్ ప్రభుత్వాలు అవైతేనేమో పైరేట్లకు డబ్బులు ఇచ్చి పడవలను తమ వాళ్లను విడిపించుకున్నాయి. గొంతు మీదకి వస్తే ఏం చేస్తాం? కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఆ పని చేయట్లేదు. రాజకుమార్ అనే కన్నడ నటుణ్ణి వీరప్పన్ ఎత్తుకెళ్లినప్పుడు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ కుటుంబం డబ్బులు ఇచ్చింది అని అప్పుడు వార్తలు వచ్చాయి. ముందు కాదు అన్నారు గాని తర్వాత డబ్బులు ఇచ్చొచ్చిన పోలీసు అధికారులు బయట పెట్టారు ఇచ్చొచ్చామని చెప్పి. అట్లా ఇచ్చినప్పుడు ప్రజలు కూడా పెద్దగా ఏమి అనుకోరు. ఎవరు కోర్టులకు వెళ్లరు, ఎవరు గొడవలు చేయరు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షిస్తున్నాం. ఎవరు తనను రక్షిస్తారు, ఎవరు తనను కాపాడుతారు, ఎవరు తనకు ప్రాణభిక్ష పెడతారు అని నిమిషప్రియనేమో యెమెన్ లోని సానా జైల్లో నిరీక్షిస్తున్నారు. చిన్న గదిస్తారు, ఎవరితో కలపరు. మరణశిక్ష పడ్డ వాళ్లకు పూర్తి ఒంటరి జీవితం గడపాల్సి ఉంటుంది. అట్లా ఆమె అక్కడ ఉన్నారు. ఇక అరబ్ దేశాల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి అది మనందరికీ తెలుసు, విన్నంత కన్నంత. ఇదే సేవ్ నిమిషప్రియ కౌన్సిల్ వాళ్లే సుప్రీంకోర్టులో కేసేశారు. ఎట్లాగన్నా రక్షించాలి, ప్రభుత్వాన్ని ఆదేశించండి అని. జూలై 14వ తారీఖున హియరింగ్ ఉంది. అప్పుడు కోర్టు ఒకవేళ ఈ డబ్బులు కట్టమని ప్రభుత్వాన్ని ఆదేశించినట్టయితే ప్రభుత్వం ఆ పని చెయ్యొచ్చు. 16వ తారీఖు అంటే ఎక్కువ దూరం లేదు. అయినంత తొందరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిమిషప్రియ అయినంత తొందరగా తన కూతుర్ను, భర్తను, తల్లిని చేరుకోవడానికి సహకరిస్తారని కోరుకుందాం. ఆమెకు ఒక బతుకు ప్రసాదిస్తారని కోరుకుందాం. ఆమె వయసు ఎంత? 36 సంవత్సరాలు అంతే. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు.